వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సీఎం రేవంత్ రెడ్డికి ఇచ్చిన సవాల్ను స్వీకరిస్తూ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మరియు వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ప్రెస్ మీట్లో ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ముందుగా ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేసి ఏప్రిల్ 27న వరంగల్లో సభను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఉద్యమంలో ఉన్నప్పుడు ఆస్తుల విలువ ఎంత, 10 సంవత్సరాల పాలన తరువాత ఆస్తుల విలువ ఎంతో ప్రజలందరూ గమనిస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ తల్లి సోనియా గాంధీ దయ వల్ల అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ హక్కుతోటి ఉద్యమాలను అడ్డు పెట్టుకుని దొడ్డి దారిన 10 సంవత్సరాలు సీఎంగా కేసీఆర్ అయ్యారని విమర్శించారు. మళ్లీ మాయమాటలకు మోసపోవటానికి సిద్ధంగా తెలంగాణ ప్రజలు లేరు అని అన్నారు. రైతు బంధు పేరుతో కొండలు గుట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు, ఫంక్షన్ హాళ్లకు, ప్రైవేట్ కాలేజీలకు ప్రజా సొమ్మును పంచిపెట్టారు అని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, పట్టణ అధ్యక్షుడు మైసా సురేష్ కుమార్, మండల అధ్యక్షుడు సత్యనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజిరెడ్డి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు బొంపల్లి దేవేంద్రరావు తదితరులు పాల్గొన్నారు. తారీఖు బీఆర్ఎస్ ఏదో సంబరాలు చేసుకుంటున్నారని తెలిసింది. దానిపైన మమ్మల్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. ఏదో మేము అడ్డుపడుతున్నామని ఇప్పుడు పెద్దలు జిల్లా అధ్యక్షురాలు అన్నమ్మ చెప్పారు. మేము ఎవరిని కూడా అడ్డుపడతలేం, మీరు చేసుకోండి అని మేము ప్రోత్సహిస్తున్నాం. తప్పనిసరిగా ప్రోత్సహిస్తున్నాం, ఎవరికి కూడా అడ్డుపెడతలేం. మా డిమాండ్ ఒక్కటే, మీరు ఒక శ్వేతపత్రాన్ని వదిలి రండి, మీటింగ్ చేయండి. అంటే తెలంగాణ ఉద్యమాల గడ్డ, తెలంగాణలో కాంగ్రెస్ మన వరంగల్ డిస్టిక్ అంటే వరంగల్ జిల్లా పూర్వ జిల్లా, ఉద్యమాల జిల్లా. ఉద్యమాలను అడ్డుపెట్టుకుని నువ్వు రాజ్యాధికారానికి వచ్చావు. అది కాంగ్రెస్ దయ వల్ల, సోనియమ్మ దయ వల్ల అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ హక్కుతోనే మీకు తెలంగాణ ప్రాప్తి అయింది. ఆ తెలంగాణలో మీరు సీఎం అయ్యారు. మీరు ఉద్యమానికంటే ఉన్న మీ ఆస్తుపాస్తులు ఎంత, ఉద్యమం తర్వాత ఎంత ఆస్తుపాస్తులు మీ అందరు నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ చాలా మంది బినామీలు ఉన్నారు, వరంగల్లో చాలా మంది బినామీలు ఆ ఫ్యామిలీకి ఉన్నారు, ఆ కుటుంబానికి ఉన్నారు. నేను ఒకటే డిమాండ్, మీరు ఒక శ్వేతపత్రం వదిలిపెట్టి మీరు ఇక్కడ విజయోత్సవాలు చేస్తారా, విజయ ర్యాలీలు చేస్తారా, లేక ఇంకా ఏ సభలు పెడతారో పెట్టండి, మేము దేనికి కూడా అడ్డుపడము. పాపం అమాయకులైన ఉద్యమకారులను అడ్డుపెట్టుకుని చాలా మంది ప్రాణాలు త్యాగాలు చేసిన ఉద్యమకారుల పైన వచ్చిన తెలంగాణ మీద శవపేటికలు, శవాలు వేలాలు ఏర్పడి తిన్న మీరు ఇవాళ తెలంగాణ కోసం మాట్లాడే హక్కు, నైతిక హక్కు కోల్పోయింది. అందుకనే వరంగల్లో ఇవాళ మళ్ళీ రాబందుల్లాగా వచ్చి దోసుకోవడానికి ఒక ఏంటంటే ఇక్కడ ఆవేశంగా ఉంటారు మా సోదరులందరూ కూడా. అన్యాయాలను ఎదుర్కొనే గొంతులు ఉంటాయి, ఎందుకంటే చరిత్ర అలాంటి వరంగల్ జిల్లా. వారు ఇవాళ చేసిన సవాళ్ళను తప్పనిసరిగా స్వీకరిస్తున్నాం. నేను ఒకటే సవాల్, మీరు మీ కుటుంబాలు ఎంత దోసుకున్నారో అదంతా శ్వేతపత్రం వదిలిపెట్టండి. మీకు ఉద్యమం కంటే ముందెంతున్నది, ఉద్యమం తర్వాత 100 ఎకరాల ఫామ్ హౌస్లు ఎక్కడి వచ్చినాయి, వాటికి కాంపౌండ్ వాళ్ళు ఎక్కడి నుండి వచ్చినాయి, ఏ నిధులు ఎక్కడి సేకరించిండ్రు, రోడ్లు వేసిండ్రు, ప్రతి దానికి ఎవరి ప్రజాధనంతో వేసిండ్రు. మీరు ఇటువంటి చెప్పుకొని పోతే చాలా ఉంది.